ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా గదా మహ్యం దదాతి సుపదాంతికం. వందేహం శ్రీగురోః శ్రీయుతాపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంఛ శ్రీరూపం సాగ్రజాతం సాగన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాం చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్యుషే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తథో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాకృపయం వందే శ్రీగురుం దీనతారిణిం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈనాటి నిత్యం భాగవత సేవయ తరగతికి వైష్ణవులందరికీ ఆఫ్లైన్ ఆన్లైన్ అందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హతల్ని నాకు అవకాశం కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజు వారికి, వారి గురుదేవులైన పరమ పూజ్య శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాది వారికి, మరియు శిక్షా గురువులైన పూజ్య శ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్య శ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్య శ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్య శ్రీ జయగోవింద్ ప్రభు అందరికీ ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము షష్ఠ స్కందము షోడశ అధ్యాయము శ్లోకం సంఖ్య 17. అద తస్మై ప్రసన్నాయ భక్తాయ ప్రయతాత్మనే భగవాన్ నారద ప్రీతో విద్యామేత ఉవాచ. అద తస్మై ప్రసన్నాయ భక్తాయ ప్రయతాత్మనే భగవాన్ నారద ప్రీతో విద్యామేత ఉపాచ. అధ పిమ్మట తస్మై అతనికి ప్రసన్నాయ శరణాగతుడు భక్తాయ పరమశక్తివంతుడు ప్రయత ఆత్మనే ఆత్మ సంయమనము కలవాడు భగవాన్ పరమశక్తివంతుడు నారదుడు ప్రీత మిక్కిలి ప్రసన్నుడై విద్యాం దివ్య జ్ఞానము ఏతాం ఇది ఉవాచ పలికెను హా నిజముగా. భావము: పిమ్మట ఆత్మ సంయమనము కలవాడు శరణాగతుడైన చిత్రకేతువు పట్ల అతి ప్రసన్నుడైన నారదముని ఈ క్రింది దివ్య ఉపదేశమును వసగెను. ఎప్పుడైతే తన కొడుకు హర్షశోకుడు మళ్ళీ మృతదేహంలో వచ్చి ఆ జీవుడు ప్రవేశించి ఎవరు నాకు తండ్రి ఎవరు నాకు తల్లి అని చెప్పినప్పుడు ఆ విధంగా వచ్చేసి ఆ బంధువులకు, తర్వాత మిత్రులకు, తర్వాత రాజుకు, రాణికి, రాణులకు అందరికీ అర్థమైపోయింది
అంటే ఇది దేహము మనది, జీవుడు వచ్చి స్వతంత్రుడు, ఆయన పరమాత్మ అంశ కాబట్టి జీవుడు అనేక దేహాలు తీసుకుంటాడు కాబట్టి ఆ విధంగా జనన మరణ కాలచక్రంలో వస్తూ ఉంటాడు, కర్మబంధంలో ఉండి ఆ విధంగా వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి ఆ విధంగా వాళ్ళు దుఃఖాన్ని వదిలేస్తారు. అప్పుడు ఆ చిత్రకేతు మహారాజుకు మరి నారద మహర్షి వచ్చేసి మరి ఉపదేశం చేస్తున్నాడు ఇక్కడ. ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి ప్రద్యున్మాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ నమో విజ్ఞానస్మాత్రాయ పరమానందమూర్తయే ఆత్మారామాయ శాంతాయ నిర్వృత్త ద్వైత దృష్టయే. ఈ విధంగా ఈ మంత్రాన్ని చెప్పినాడు నారద మహర్షులు చిత్రకేతు మహారాజుకు. ప్రతిపదార్థము ఓం, ఓ దేవా, నమః నా వందనములు, తుభ్యం నీకు, భగవతే భగవంతుడవు, వాసుదేవాయ వసుదేవ తనయుడైన శ్రీకృష్ణుడు, ధీమహి నేను ధ్యానింతును, తజ్జున్మాయ తజ్జున్మునికి, అనిరుద్ధాయ అనిరుద్ధునికి, నమః నమస్సులు, సంకర్షణాయ సంకర్షణునికి చ కూడా నమః నమస్సులు, విజ్ఞాన మాత్రాయ పూర్ణ జ్ఞాన స్వరూపునకు, పరమ ఆనందమూర్తయే పరమానంద పూర్ణుడు, ఆత్మ ఆరామాయ ఆత్మారాముడగు భగవానునకు, శాంతాయ పరమ ప్రశాంతుడు, నివృత్త ద్వైత దృష్టయే ద్వైత దృష్టి లేని వానికి లేదా అద్వైతునికి. భావము నారదముని చిత్రకేతునకు ఈ మంత్రం ఒసిగెను. ఓ దేవా, ఆ మంత్రము చెప్తున్నారు. ఏమ మంత్రం అంటే, ఓ దేవా, ప్రణవముతో సంబోధింపబడు భగవంత, నీకు ఇవే నా వందనములు. ఓ వాసుదేవ, నిన్ను నేను ధ్యానింతును. ఓ ప్రద్యున్మ, అనిరుద్ధ, సంకర్షణ, నా వందనములను గైగొనుము. ఓ ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడా, పరమానంద స్వరూప, ఆత్మారాముడవు, పరమ ప్రశాంతుడవు అయిన నీకు వందనములు. నీ అద్వయమగు చరమ సత్యమా, ఓ అద్వయమగు చరమ సత్యమా, బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడు అనే మూడు తత్వములతో అనుభూతమయ్యేది నీవు జ్ఞాననిధివి, అట్టి నీకు వందనములు. ఇక భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్కి. బైండ్ యువర్ హ్యాండ్స్. వేద మంత్రములతో తాను ఓంకారమని ప్రణవ సర్వ వేదేశు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఎందుకు పలికానమాట. అంటే ఓం అనే శబ్దం ఎవరంటే నేనే అని చెప్తాడనమాట. ప్రణవ మంత్రం నేనే అని చెప్తాడు భగవానుడు. కాబట్టి దివ్య జ్ఞానమునందు భగవానుడు ప్రణవంతో సంబోధింపబడును, అనగా అది భగవంతుని శబ్ద రూపము. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణాంశమైన వాసుదేవుడు ప్రజన్మ అనిరుద్ధ సంకర్షణలుగా విస్తరించును. సంకర్షణ నుండి రెండవ నారాయణ రూపము విస్తరించగా వాసుదేవ ప్రద్యున్మ సంకర్షణ అనిరుద్ధులని చతుర్వ్యూహము కలుగుచుండును. ఈ చతుర్వ్యూహం నందలి సంకర్షణుడే మూడు పురుషార్థవరాలను కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, చిరుదక విష్ణువులుగా మూల కారణమయ్యారు. ఈ చిరోదక సాయి విష్ణువు ప్రతి విశ్వమునందు శ్వేత ద్వీపమున ప్రత్యేకముకు లోకమున నిలిచి ఉండును. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు అండాంతరస్థ పరమానుష అంతరత్మ గోవిందమాది పురుషం తమహం భజామి అని ధృవపరచబడినది. ఈ విశ్వమునందు శ్వేత ద్వీపమును లోకము కలదు. శిరోదక సాయి విష్ణువు స్థానమదియే. అతని నుండి ఈ విశ్వమునందలి అవతారములన్నీను ఉద్భవించును. ఓం జ్ఞానచంద్రాన్ని ఓం కృష్ణ పాదాయ ఆచార్య పాదాయ హరే కృష్ణ. ఇక్కడ చెప్తున్నారు చిత్రకేతు మహారాజునకు నారద నారదుడు చిత్రకేతు మహారాజు చెప్తున్నాడు, మంత్రం చెప్తున్నాడు. ఏమా మంత్రం అంటే, ఓం దేవా, ప్రణవంతో సంబోధించబడు భగవంత, నీకు ఇవే నా వందనములు. ఓ వాసుదేవ, నేను నిన్ను ధ్యానించును. ఓ ప్రద్యున్మ, అనిరుద్ధ, సంకర్షణ, నా వందనములను గైగొనుము. ఓ ఆధ్యాత్మిక శక్తి పూర్ణుడా, పరమానంద స్వరూప, ఆత్మారాముడవు, పరమ ప్రశాంతుడవు నైన నీకు వందనములు. ఓ అద్వయమగు చరమ సత్యమా, బ్రహ్మము, పరమాత్మ,
పర భగవానుడు అనేది మూడు తత్వములలో అనుభూతమయ్యడి నీవు జ్ఞాననిధివి, అట్టి నీకు వందనములు అని భగవంతుడు నారద మహర్షి చిత్రకేతునకు భగవాన్ యొక్క మంత్రాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ప్రభుపాదుల భాష్యం, వేద మంత్రములలో తాను ఓంకారం అని ప్రణవ సర్వ వేదేషు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. దివ్య జ్ఞానము నందు, కాబట్టి భగవద్గీత యందు కృష్ణుడు చెప్పాడు అనమాట, ఓంకారం నేనే చెప్పేసి, ప్రణవ శబ్దం నేనే చెప్పాడు అనమాట. దివ్య జ్ఞానము నందు భగవానుడు ప్రణవంతో సంబోధింపబడును. కాబట్టి దివ్య జ్ఞానము నందు ఉన్నప్పుడు భగవానుడు ప్రణవంతో సంబోధింపబడతాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది భగవంతుని శబ్ద రూపం. కాబట్టి భగవంతుని శబ్ద రూపం ఏదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే భగవంతుని శబ్ద రూపానికి భేదం ఉంది అంటే లేనే లేదు. కాబట్టి భగవంతుడు తర్వాత భగవంతుని శబ్ద రూపము ఓం నమో భగవతే వాసుదేవాయ రెండు ఒకటే అని చెప్పేసి చెప్తున్నారు మరి ఆచార్యులు మరియు శాస్త్రం. కాబట్టి నారాయణ అంశ అయిన వాసుదేవుడు, మరి నారాయణ అంశ అయిన వాసుదేవుడు ప్రద్యున్మ అనిరుద్ధ సంకర్షణలుగా విస్తరించును. ఇది మొదట విస్తరణ. చాతుర్వ్యూహములలో వివిధ చాతుర్వ్యూహములు ఉన్నాయన్నమాట. మొదటి చాతుర్వ్యూహంలో వచ్చేసి వాసుదేవుడు, తర్వాత ప్రద్యున్ముడు, తర్వాత అనిరుద్ధుడు, తర్వాత సంకర్షణలుగా విస్తరించును. మరి సంకర్షణ నుండి రెండవ నారాయణ రూపము విస్తరించగా అప్పుడు సంకర్షణ నుండి రెండవ నారాయణ వచ్చేస్తాడు అనమాట. ఆ రెండవ నారాయణ రూపము విస్తరించగా వాసుదేవ, ప్రద్యున్మ, సంకర్షణ, అనిరుద్ధులు అనేది చాతుర్వ్యూహము కలుగుచుండును. కాబట్టి మొదటి చాతుర్వ్యూహంలో వచ్చేసి మరి నారాయణ అంశ అయిన వాసుదేవుడు, ప్రద్యున్ముడు, అనిరుద్ధుడు సంకర్షణలుగా ఉంటారు. మరి ఈ రెండవ చాతుర్వ్యూహంలో వచ్చేసి మరి నారాయణ రూపము విస్తరించగా ఆ నారాయణ రూపం నుంచి వాసుదేవుడు, ప్రద్యున్ముడు, సంకర్షణుడు, అనిరుద్ధుడు అని చతుర్వ్యూహము కలుగుచుండును. కాబట్టి ఈ చతుర్వ్యూహమునందలి సంకర్షణుడే మూడు పురుషావతారాలు తీసుకున్నాడు అనమాట. కాబట్టి మనము మహావిష్ణువు చెప్తాం కదా, ఆ మహావిష్ణువు ఎవరంటే గనక సంకర్షణ భగవానుడి యొక్క మొదటి పురుషావతారం అది. కాబట్టి ద్వితీయ చతుర్వ్యూహములో ఎవరైతే సంకర్షణ భగవానుడు ఉన్నారో ఆ సంకర్షణ భగవానుడే మరి మూడు పురుషావతారాలు తీసుకున్నారని చెప్పి భాగవతంలో మొదటి స్కందంలో చెప్పబడింది అనమాట. ఆ మొదటి స్కందంలో వచ్చేసి ఆ మూడు పురుషావతారాలు ఏంటంటే, ప్రథమ పురుషావతారం అంటే కారణోదక సాయి విష్ణువు, ఆయననే మన మహావిష్ణువు అంటారనమాట. అంటే ఎవరి దేహము నుండి మరి శ్వేత బిందువులు రోమకోపముల నుంచి శ్వేత బిందువులు ఏర్పడతాయో ఆ రోమకోపము శ్వేత బిందువులే బ్రహ్మాండం అనమాట, మనముండే బ్రహ్మాండం. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఆయన మొదటి పురుషావతారం. తర్వాత రెండవ పురుషావతారం ఎక్కడంటే గనక ఆయా బ్రహ్మాండాలలో ఎన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో ఆ బ్రహ్మాండాలలో వచ్చేసి ద్వితీయ పురుషావతారంగా ఆయన గర్భోదక సాయి విష్ణువుగా వెళ్తారనమాట. ఏ విధంగా వెళ్తారు? గర్భోదక సాయి విష్ణువుగా వెళ్తారు. కాబట్టి ఇది ద్వితీయ పురుషావతారం. ఇక గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి కమలంలో నుంచి ఒక కమలం ఉద్భవించి అందులో స్వయంభువు అంటే ఎవరు? బ్రహ్మదేవుడు ఉద్భవిస్తాడనమాట. నేను ఎవరని చెప్పేసి ఆయన చేతయేస్తూ ఉంటే తపహ అని చెప్పేసి ఆ గర్భోదక విష్ణువు ఆయనకి మరి సూచన చేస్తాడనమాట. ఆ విధంగా ఆయన తపస్సు చేస్తే కనుక ఆయనకు కృష్ణ భగవానుడు మరి వేణువు ద్వారా జ్ఞానాన్ని, వేద జ్ఞానం అంతా ఇచ్చేసి ఈ 14 లోకాలు సృష్టించే విధము, మరి ఎవరెవరిని ఏ లోకాలలో దేహాలు శరీరాలు ఇవ్వాల వాళ్ళకి, ఆ జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాప పుణ్య కర్మాలను బట్టేసి మరి ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అని చెప్పేసి విస్తరించే విధంగా వచ్చేసి మొత్తం జ్ఞానం ఇచ్చేసి మరి పిపీలకము మొదలు మరి సత్యలోకములో ఉండే దేవతల వరకు మొత్తం అందరికీ మరి దేహాలు ఇవ్వడానికి ఆయన సూచనలు ఇస్తాడనమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభించినాక 84 లక్షల జీవరాశులలో అన్ని దేహాలు వచ్చేసాక అందరూ
బొమ్మల్లాగా ఉంటారు కేవలం. కాబట్టి అందరూ జీవులు వచ్చేసి ఆయా దేహాలు ఇచ్చినప్పటికీ వాళ్ళలో చైతన్యం ఉండదు అన్నమాట. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే గనక జ్ఞానం ఇస్తాడు ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఆ విధంగా ఆయన సృష్టి చేస్తారన్నమాట. సృష్టి చేసినాక ఎవరు కదలకుండా ఉంటారు, చైతన్యం ఉండదన్నమాట వాళ్ళలో. మరి ఆ చైతన్యం లేనప్పుడు నేను సృష్టి చేసి ప్రయోజనం ఏమి? ఎవరు కదలడం లేదు, మరి వీళ్ళలో చైతన్యం లేదని చూసి చింత చేసినప్పుడు ఆ సంకర్షణ భగవానుడి యొక్క మూడవ పురుషావతారమే పాలకడలిలో ఉండే చిరోదక సాయి విష్ణువు, పాల సముద్రంలో ఉండేది. కాబట్టి ఆ విధంగా వచ్చేసి కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, చిరుదక సాయి విష్ణువుగా మూల కారణమవుతారు. ఎవరంటే ఆ సంకర్షణ భగవానుడి యొక్క 3 పురుషావతారాలు. మరి ఎవరు మన విశ్వంలో ఉంటారంటే గనక, ప్రతి విశ్వంలో ఉండే వాళ్ళు ఎవరంటే గనక, ప్రతి విశ్వంలో ఉండేసి దశావతారాలు తీసుకునే ఆ భగవానుడు ఎవరంటే గనక ఆయన పేరే చిరుదక సాయి విష్ణువు, అంటే పాల సముద్రంలో ఉండే విష్ణువు. ఆ పాల సముద్రం ఎక్కడ ఉంది అంటే మనకు ఉండేది భూలోకంలో ఉండేది ఏ సముద్రము? పాల సముద్రమా? చెరుకు సముద్రమా? కాదు కదా. ఏం సముద్రము? ఉప్పు నీళ్లు, అంటే ఏమి లవణ సముద్రాలు. ఇవన్నీ ఏం సముద్రాలు? ఇవి లవణ సముద్రాలు. కానీ శ్వేత ద్వీపం అనేది ఈ బ్రహ్మాండంలో ఉంది. మనం ఉండే బ్రహ్మాండంలో వచ్చేసి ఏమి బ్రహ్మాండపు అంచులో వచ్చేసి శ్వేత ద్వీపం ఉందనమాట. ఆ శ్వేత ద్వీపమును ప్రత్యేకమగు లోకము ఉన్నది. ఇది ఎక్కడ ఉందంటే గనక ఈ 14 లోకాలు ఉన్నాయి కదా మనవి, అతల వితల చలాతల రసాతల మహాతల పాతాల లోకాలు అనిపేసి అధోలోకాలు 7, తర్వాత భూలోకము, భువర్లోకము అంటే పితృలోకము, సువర్లోకం అంటే స్వర్గలోకం అంటే దేవతల లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము, ఈ 7 ఊర్ధ్వలోకాలు. ఈ ఊర్ధ్వలోకాలకు పైన ఎవరు ఉంటారంటే మహాదేవుడు ఉంటారు. ఎవరు? శివుడు. కైలాసం ఉంటుందన్నమాట. ఆ కైలాసం పైన ఉండేదే శ్వేత ద్వీపం. ఆ కైలాసం పైన ఉండేది శ్వేత ద్వీపం. ఆ శ్వేత ద్వీపమున అను ప్రత్యేక లోకం ఉన్నది. ఈ విషయము బ్రహ్మ సంహిత యందు చెప్పబడినది చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి అండాంతరస్థ పరమానస అని చెప్పేసి గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పాడు. కాబట్టి ఆయన చూసి తెలుసు కాబట్టి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ విశ్వమునందు శ్వేత ద్వీపము అను లోకము కలదు. అక్కడ త్రికూటములు ఉంటాయి అన్నమాట. బంగారు కొండ, వెండి కొండ, వజ్రాల కొండ ఉంటాయి, త్రికూటములు ఉంటాయి. కాబట్టి సముద్రం ఎట్లా ఉంటుంది? తెల్లని పాల సముద్రం ఉంటుంది. ఆ పాల సముద్రంలో వచ్చేసి ఈయన ఒక విష్ణువు ఉంటాడు. ఆయనే నారాయణుడు. ఆయన పేరే చిరుదక సాయి విష్ణువు కదా. కాబట్టి అతని నుండి విశ్వం నందలి అవతారములని ఉద్భవించను. మరి ఈ విశ్వంలో అవతారాలు ఉన్నాయా లేదా? రామ అవతారము, పరశురామ అవతారము, తర్వాత బలరామ అవతారము, మరి తర్వాత ఇంకేం చెప్పండి? కూర్మావతారము, మత్స్యావతారము, వరాహావతారము, వామనావతారము, ఆ తర్వాత ఇక మరి ఆరోగ్యం సంబంధించి ఎవరు చెప్పండి? ధన్వంతరి అవతారము. కాబట్టి ఇవన్నీ త్రివిక్రమ అవతారము కదా. ఇవన్నీ అవతారాలు ఎవరు అంటే గనక ఈ పాల సముద్రంలో ఉండి విష్ణు నుంచి ఉద్భవించినవే. ఆయన అవతారాలు తీసుకునేది అంతా అని చెప్తున్నాడు. కాబట్టి బ్రహ్మ సంహిత ఎందు ధృవపడినట్టు భగవంతుని ఈ రూపములన్నీ అద్వైతములు, అంటే భేదరహితములు. అద్వైతములు అంటే ఏమి? భేదం లేదు. ఆ పాల సముద్రంలో ఉండే విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈ ఈ అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ జగత్తులో, ఈ భౌతిక జగత్తులో, ఈ 14 లోకాల్లో భగవంతుడు తీసుకునే అనేక అవతారాలని ఎవరివంటే గనక ఆ పాల కడలిలో ఉండే ఆదిశేషుని పైన కదా శయనించి ఉండే ఆ దేవదేవుడైన ఆ చిరుదక సాయి విష్ణువు మాత్రమే, పాల సముద్రపు విష్ణువు మాత్రమే అని చెప్తాడు. కాబట్టి ఆయనకి మరి ఈ అవతారాలకి భేదం ఉంది అంటే అభేదము లేదు. ఆయన ఈయన అంతా ఒకటే అని చెప్తాడు. కాబట్టి అచ్యుతులు ఎవరు? వీళ్ళు అచ్యుతులు అంటే బద్ధ జీవుల వలె పతనము చెందనివి అయి ఉన్నాయి. కాబట్టి భగవంతుని యొక్క అవతారాలని ఏంటంటే అచ్యుతుడు. భగవంతుని కృష్ణుడు ఏమంటారు? అచ్యుత అంటారు. ఏమంటారు ఆయన్ని? అచ్యుత అంటే చ్యుతి లేనివాడు అని అర్థం అనమాట. కాబట్టి బద్ధ జీవులకైతే చ్యుతి ఉంటుంది. అంటే ఏమి? ఇప్పుడు ఈ దేహం తీసుకుంటాము, ఇది అశాశ్వతమైన దేహం అనేది కదా. కొన్నాళ్ళు ఉంటాము లోపల ఉండే మన జీవాత్మలో, మనమైతే అశాశ్వతం మనం. కాబట్టి కొన్నాళ్ళు ఉంటాము ఈ దేహంలో ఉండి కార్యాలు ఎన్ని రోజులు ఉండి చేయాలో అన్ని రోజులు ఉంటాం. తర్వాత ఇంకో దేహం తీసుకుంటాం అనమాట.
అంటే ఒక నాటకంలో వెళ్తాం, ఏమి రంగస్థలం, రంగస్థలంలో ఏం చేస్తారంటే గనక నీకేం పాత్ర కావాలా, నీకు కృష్ణ పాత్ర, నీకు అర్జునుడి పాత్ర, నీ దుర్యోధన పాత్ర, నీకు ద్రౌపది పాత్ర, నీకు శకుని మామ పాత్ర, తీసుకోండి అని చెప్పి డ్రెస్సులు ఇస్తామా లేదా? అట్లా అనమాట. ఇప్పుడు మనకు డ్రెస్సులు ఇచ్చినాడు ఎవరు? కృష్ణుడు. ఇప్పుడు మనిషి డ్రెస్ ఇచ్చినాడు ఇక్కడ. ఇది ఈ ఈ ఈ ఈ నాటక రంగంలో వచ్చేసి మనిషి దేహం డ్రెస్ ఉంటుంది, కుక్క దేహం డ్రెస్ ఉంటుంది, కోతి దేహం డ్రెస్ ఉంటుంది, పంది దేహం డ్రెస్ ఉంటుంది, పిల్లి దేహం డ్రెస్ ఉంటుంది, ఎలుక దేహం డ్రెస్ ఉంటుంది, ఏనుగు దేహం డ్రెస్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ డ్రెస్సులు అంటే ఇవన్నీ నాటక రంగం అనమాట ఇది. కాబట్టి ఆ విధంగా నాటక రంగంలో నాటకం వేయడానికి వచ్చినాం అంతే, మనం అంతే. కాబట్టి అన్నిటికన్నా పరమోత్తమైన డ్రెస్ ఏదంటే కనుక మానవ డ్రెస్ అనమాట. కాబట్టి మానవ డ్రెస్ లో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే భక్తియుక్త సేవ చేసుకొని, మరి మనమంతా ఎవరి దాసులు? కృష్ణుడి దాసులు మనమంతా. బాస్ ఎవరు? కృష్ణుడు. బాస్ ఎవరు? దాసులు ఎవరు? మనమంతా దాసులే, ఆయన బాస్. కాబట్టి ఆ విధంగా ఆయన బాసుగా భావించి మనం దాసులుగా మనం సేవ చేసినప్పుడు మాత్రమే ఈ మానవ డ్రెస్ వేసుకున్న దానికి ఫలితం అవుతుంది. అంటే నాటకం రక్తి కడుతుంది అనమాట. ఈ రంగస్థలంలో మనం వచ్చిన ప్రయోజనము పూర్ణమవుతుంది. లేకపోతే గనక మళ్ళీ కుక్క డ్రెస్ ఇస్తాడే, నువ్వు సరిగా నాటకం చేయలేదు, నువ్వు మనిషిగా నాటకం వేయడానికి నువ్వు తగవు, పో, నువ్వు పంది దేహం తీసుకో అని చెప్పి పంది డ్రెస్ ఇస్తాడనమాట. నెక్స్ట్ ఏమి? ఈ ఈ నాటక రంగంలో. కాబట్టి జాగ్రత్తగా మనము నాటకం చేయాలా. ఏం చేయాలా నాటకంలో? మనం ఇక్కడ నాటకం ఆడాలా. ఎట్లా ఆడాలా? ఈ దేహం తీసుకున్నాం కాబట్టి మనుష్య దేహం అనేది డ్రెస్ చేసుకున్నాము. మనం అంతా జీవాత్మలు. ఇప్పుడు మన యొక్క లక్ష్యం ఏమిటంటే జీవేర హోయ్ కృష్ణ నిత్యదాస. నిత్యదాసుడు ఎవరు? ఎవరికి మనము నిత్యదాసుడు ఏమంటే జీవాత్మ. మరి ఎవరికి? పరమాత్మకి. ఎవరు ఆ పరమాత్మ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి ఈ విధంగా రక్తి కట్టిస్తే నీకు మనిషి డ్రెస్ మళ్ళీ ఇస్తాడు నీకు. లేకపోతే కనుక కుక్క డ్రెస్ ఇస్తాడు అంతే. పో, కుక్క డ్రెస్ వేసుకోపో, నువ్వేం చేయలేదు, సరిగ్గా చేయలేదు నాటకం, ఇట్లా చేసేది నువ్వు నాటకంగా అని చెప్పేసి తిడతారనమాట. అవన్నీ జస్టిస్ ఎవరంటే ఆయన న్యాయ నిర్ణేత ఎవరంటే భగవానుడు, సర్వనియామకుడు శ్రీకృష్ణ భగవానుడు. కాబట్టి బ్రహ్మ సంహిత ఎందు ధ్రువపడినట్టు భగవంతుని ఈ రూపములన్నీ అభేదములు, అచ్యుతులు. అంటే బద్ధ జీవుడు అయితే చ్యుతి అయిన వాడు. ఆయన ఏమి అవుతుందంటే ఆయన పతనం అయిపోయినాడు. ఎందుకంటే ఈ దేహం ఒక దేహాన్ని తీసుకుంటాడు, ఆ దేహంలో ఉండి పాపకర్మలు చేస్తాడు, పుణ్యకర్మలు చేస్తాడు. ఆ విధంగా పుణ్యకర్మలు చేస్తే ఏం చేస్తాడు? ఈ లోకములోనే 14 లోకాల్లో వచ్చేసి ఊర్ధ్వ లోకాల్లో దేహం వస్తుంది. మరి పాపం చేసేనో అదో లోకాల్లో దేహం వస్తుంది. ఎంత చేసినా దేహం వస్తుంది తప్ప ఈ మరి జన్మరాహిత్యం అనేది ఉంటుందా అంటే ఉండదు అనమాట. కాబట్టి వీళ్ళకి ఎవరంటే బద్ధ జీవులకు ఉండే స్థితి అనమాట ఇది. కాబట్టి బద్ధ జీవుల నుంచి ముక్త జీవులు కావాలి మనమంతా. ఎప్పుడవుతామంటే భగవంతుడి యొక్క పాదాలను, కృష్ణుడి యొక్క పాదాలు ఆశ్రయించినప్పుడు అవుతాం అనమాట. కాబట్టి ఇది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సాధారణ జీవుడు మాయా బంధములలోనికి పతనము చెందడి అవకాశము ఉన్నది. ఇదంతా మాయా. ఇది కృష్ణుడు ఏర్పాటు చేసిన మాయ అనమాట అంతా కదా. అంతా మాయ చేస్తాడంతా, మహామాయ కదా. జగన్నాటక సూత్రధారే ఆయన. నాటక రంగంలో పిలిచి మనిషి డ్రెస్ ఇచ్చేసి ఏం చేస్తాడు మనతోటి? మాయని పిలిచి, మాయా ఆడుకో, నాటకం సరిగా వేయకుండా చేయి అంటాడు అనమాట. అంటే కలిపురుషుని పిలిచాడు. ఇద్దరిని పెట్టాడు మన కోసం. ఎవరైనా పెట్టాడు? కలిపురుషుడు ఒకడున్నాడు, మాయాదేవి ఒక దేవి ఉంది, శక్తి ఉంది. కాబట్టి ఆ మాయాదేవి శక్తి ఎవరు? కృష్ణుడిదే. ఈ కలిపురుషుడు ఎవరు? కృష్ణుడే పెట్టినాడు. కాబట్టి వీళ్ళిద్దరిని పెట్టినాడు మమ్మల్ని ఏం చేయాలని చెప్పేసి, ఫుట్బాల్ ఆడుకోవాలని చెప్పేసి చెడు కూడా ఆడుకుంటున్నాం మనతో అన్నమాట ఇక్కడ కృష్ణుడు. కాబట్టి చెడు కూడా ఆడుకుంటున్నాడు. మాయాదేవిని పెట్టినాడు, కలిపురుషుడు పెట్టినాడు. కాబట్టి జాగ్రత్తగా వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండి కృష్ణుడి పాదాలు పట్టుకున్నాం అనుకో, వీళ్ళిద్దరు దూరం అయిపోతారన్నమాట. కాబట్టి మాయ అంటే ఏమి? చీకటి. కృష్ణ అంటే ఏమి? వెలుగు. మనం వెలుగులో ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా వచ్చేసి సాధారణ జీవుడు మాయా బంధనములలోనికి పతనము చెందే అవకాశం ఉన్నది. కానీ భగవంతుడు భగవద్ అవతారములు అచ్యుతములు. కాబట్టి మాయలో పడినాం కాబట్టి మనము చ్యుతులు అవుతాము. అచ్యుతుడు ఎవరంటే ఏమి? చ్యుతి కాని వాడు ఎవరంటే ఏమి? భగవానుడు. కాబట్టి ఆయన యొక్క అవతారాలు కూడా చ్యుతి లేనివి. కాబట్టి ఆయన అచ్యుతుడు అని చెప్తాము. అనగా దేవాది దేవుని దేహమునకు బద్ధ జీవుని భౌతిక దేహంనకు భేదం కలదు. కాబట్టి కృష్ణుడి దేహానికి మన దేహానికి భేదం ఉందా లేదా చెప్పు? ఉంది. మనది భౌతిక దేహం. మనది ఏం దేహం? మనది భౌతిక.
భౌతిక, ఎందుకంటే భౌతిక జగత్తులో తిక్క పనులు చేయడానికి ఉపయోగిస్తాం ఈ దేహాన్ని, కాబట్టి భౌతిక దేహం ఇది. భౌతిక జగత్తులో ఉండే దేహం ఉంది కాబట్టి భౌతిక దేహము. మనకు దీనికి రోగం వస్తుంది. దీనికి ఈ దేహానికి ఏమొస్తుంది? పాపం చేసే రోగం వస్తుంది కదా, ముసలితనం వస్తుంది. కాబట్టి తర్వాత వెళ్ళిపోతుంది. ఎవరు? జీవుడు వెళ్ళిపోతాడు. ఇది పనికిరాదు, ఇది చినిగిపోయింది వస్త్రం, ఇది ముసలి అయిపోయింది, ఇదేం పనికిరాదని చెప్పేసి జీవాత్మ బయటికి వెళ్ళిపోతుంది. అదే మరణం అంటాం మనం. కాబట్టి ఈ విధంగా జీవుడు వచ్చేసి ఆ మాయలో పడేసి ఈ విధంగా వేరు వేరు డ్రెస్సులు వేస్తాడు అనమాట. నాటక రంగంలో వచ్చేసి దుర్యోధనుడి పాత్ర, శకుని మామ పాత్ర, కర్ణ పాత్ర, కృష్ణ పాత్ర, అర్జున పాత్ర వేసినట్టు మనము మనిషి దేహం అనే పాత్ర వేసుకున్నాం ఇప్పుడు మనం ఇక్కడ ఈ నాటక రంగంలో. కాబట్టి చాలా బద్ధ జీవుని భౌతిక దేహమునకు భేదముంది. పరమాత్ముడిది ఎటువంటి దేహము? ఆయన దివ్య దేహము, సచ్చిత్ ఆనంద స్వరూపం ఆయనది. మనకు లాగా ఆయనకి ఎముకలు, చీము, రక్తము, కంటరములు, నరాలు ఇవన్నీ ఉంటాయంటే ఉండవండి. కనిపిస్తాడు, ఉన్నట్టే కనిపిస్తాడు, అంతే మాయ. అదే మాయ. ఎందుకంటే మన కళ్ళకు మాయాతెర కప్పింటాడు ఆయన. ఎవరు? కృష్ణుడు. మాయాతెర కప్పేసి అడ్డు పెట్టేసి మాయా జవనిక చన్నం అని చెప్పేసి కుంతి మహారాణి చెప్తున్నాడు. శ్రీమద్ భాగవతం 1వ స్కందం 8వ అధ్యాయంలో చెప్తున్నాడు, కృష్ణ నీవంతా వచ్చేసి ఎవరికి కనిపించవు, భౌతిక జగత్తులో ఉండే జీవులకి మాయా తెర అడ్డం వేస్తావు నీవు. ఏమి భౌతిక ఇంద్రియాలకు నీవు అగోచరుడవు నీవు. కాబట్టి నిన్ను పట్టుకోవడం, నిన్ను చూడడం అనేది అసాధ్యము, మన తరము కాదు కృష్ణ అని చెప్తాడు అనమాట ఆమె. కాబట్టి ప్రార్థనలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే, మేదిని నిఘంటువు నందు మాత్ర అను పదము ఇట్లు వివరించింది. ఒక నిఘంటు ఉంది, దాని పేరు నిఘంటు. అంటే ఏమి? నిఘంటు అంటే ఏమి? అర్థాలు చెప్పేది, ఒక పదానికి అర్థాలు ఇచ్చేది. ఏమంటాం మనం? డిక్షనరీ అంటాం కదా ఇంగ్లీష్ పీస్లో ఏమంటాము? ఎంగిల్ పీస్లో డిక్షనరీ అంటాం, ఎంగిల్ పీస్ అది. కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే నిఘంటు అని చెప్పాలన్నమాట. కాబట్టి మాత్ర కర్ణ విభూషాయాం విత్తే మానే పరిచ్ఛదే అనగా మాత్రయను పదమునకు కర్ణాభరణము, సంపత్తి, గౌరవము, అవతరణము వంటి అనేక అర్థములు కలవు. కాబట్టి ఒక సంస్కృత శబ్దానికి 18 అర్థాలు ఉంటాయంట ఒక పదానికి. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ మాత్ర అనే పదము ఏదైతే ఉందో, ఆ మాత్ర అనే పదానికి ఇక్కడ ఆ మేదిని నిఘంటు ఉన్నది చెప్పినట్టు ఎన్ని ఉన్నాయంటే అర్థము కర్ణాభరణము అంటే చెవి పోగులు కావచ్చు, లోలాకులు కావచ్చు, లేదా మాటీలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కర్ణాభరణాలు ఇవన్నీ. ఆ తర్వాత సంపత్తి అంటే సంపద, గౌరవము అనే అర్థం కూడా వస్తుంది. అవతరణము అంటే భగవంతుడి యొక్క అవతరణ అని చెప్పేసి అన్ని కూడా అనేక అర్థాలు కావాలి. ఇంకా భగవద్గీత 2వ అధ్యాయం 14 శ్లోకము నందు ఇటు చెప్పబడినది, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య భారత అని చెప్తున్నామట. కాబట్టి ఓ కౌంతేయ, తాత్కాలికములైనట్టి సుఖ దుఃఖముల రాకయు, కాల క్రమమున వాటి పోకయు, శీత గ్రీష్మ కాలముల రాకపోకల వంటివి. కాబట్టి ఓ భారత, ఇంద్రియానుభవం వలన కలుగునటువంటి ద్వంద్వములను కలుతనొందక సహించుటను మనుజుడు నేర్పవలెను. కాబట్టి ఆగమాపాయినో నిత్య సాంశిక్షస్వ భారతి అంటే ఏదైతే మరి భగవానుడు ఏర్పాటు చేసినాడు, ఇవన్నీ మాయ ఏర్పరిచిన భగవానుడే, వేరెవరు కాదు. కాబట్టి నాయన శీతము ఉష్ణము అంటే ఏమి? చలికాలము, ఎండాకాలము. ఎట్లయితే సంవత్సరములో వచ్చేసి మరి ఎట్లయితే వర్షాకాలము, చలికాలము, ఎండాకాలం ఏ విధంగా వస్తాయో ఆ విధంగానే సుఖ దుఃఖాలు అనేది ప్రతి మనిషి యొక్క జీవితంలో వస్తుంటాయి. దాన్ని ఏం చేయాలి? మనము చేసే కర్మల బట్టి పూర్వజన్మలో మనము లేదా ఈ జన్మలో మరి ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ అని చెప్పి కర్మ ఫలాలు ఉంటాయి. కాబట్టి ఆ 2 కర్మ ఫలాల యొక్క ఫలితంగా వచ్చేసి మనిషికి కష్టాలు వచ్చినప్పుడు మరి కింద పడి దొర్లి ఏడవడం కానీ, మరి ఆ కర్మ ఫలితాలు పుణ్యఫలాలు అయితే కనుక ఆనందం కలిగినప్పుడు ఎగిరి కేకలేసి గంతేయడం కానీ చేయకుండా, మనము ఎప్పుడైనా సరే మనకు బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, నొప్పి వచ్చినప్పుడు, కృష్ణ నేను చేసే కర్మలకి నాకు ఈ రోగము, ఈ బాధ
ఈ నొప్పి నాకు ఇచ్చావు, కానీ భరించే శక్తి ఇవ్వు నాయనా అని చెప్పి ప్రార్థించాలంట. నేను నీ భక్తుడిని, నేను హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి ఎన్నోసార్లు నేను జపం చేశాను, ఎందుకు నాకు ఇచ్చినావు, నువ్వు ఎందుకు ఇస్తావు, నీవు ఉన్నావా లేవా అని చెప్పేసి చెప్పకూడదు అనమాట. ఏ కృష్ణ మళ్ళీ నరకానికి పోతాం అట్లా అంటే కనుక. ఎక్కడ పోతాము? కృష్ణుని తిరితే. కాబట్టి కృష్ణ నేను చేసినాను కాబట్టి నాకు ఇచ్చినావు అంతే, ఆ కర్మఫలం అనుభవించడానికి నాకు శక్తి ఇవ్వు అంతే అని. అందుకే సహించడం నేర్చుకుంటున్నాడు ఇక్కడ. అందుకే నేను ఆమె క్షితిస్వ భారతి అని చెప్పి అంటాడు అనమాట. కాబట్టి ఇక్కడ ఓ భరత, ఇంద్రియానుభవము వలన కలుగునటువంటి ద్వంద్వములను కలతనొందక సహించుటను మనుజుడు నేర్పవలేను. ద్వంద్వములు అంటే ఏమి? సుఖము దుఃఖము, శత్రువులు మిత్రులు, శీతము ఉష్ణము. ఎండాకాలము ఏసీ కావాలా అనకూడదు అనమాట. శీతకాలము మరి వేడి కావాలా అనకూడదు. అంతే, సహించేది నేర్చుకోవాలా. కాబట్టి కష్టాలు ఇచ్చినప్పుడు మరి ఆ విధంగా మనము ఉండాలా. సుఖం ఇచ్చినప్పుడు ఎగిరికంటే కేకలేయడము, తర్వాత రోగము అదే దుఃఖం కలిగినప్పుడు కింద దొర్లి ఏడవడము, ఇవి చేయకూడదు. కాబట్టి సహించే శక్తి ఇవి నాయన అని చెప్పి భగవంతుని కీర్తించి చెప్తున్నాడు. కాబట్టి శీత గ్రీష్మ కాలములలో వివిధములకు వస్త్రములు అవసరమగినట్లు బద్ధజీవుల మగు మనకు కోరికలను అనుసరించి దేహములను మార్చుచుండును. చూడండి, మన కోరికను బట్టి భగవంతుడు మనకు దేహాలు ఇస్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభుపాదులు చెప్తున్నారు. కాబట్టి మనం ఏం కోరుకుంటాం అది ఎట్లా? అంత్యకాలే చమామేవా స్వరన్ ముక్తా కలేవరం అని చెప్తానమాట. అంత్యకాలములో నీవు మరణించేటప్పుడు నీవు మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అదే దేహాన్ని, అదే స్థితిని నీకు ప్రార్థిస్తాడు. ఒకసారి జడభరతుడు భాగవతం చెప్పినాడు కదా, ఆయన ఒక జింకను పెంచుకుని ఉంటాడు. పాపం తల్లి తండ్రి లేనిది, నేనే చూసుకోవాలి, ఆలన పాలన చేసి ఆ జింక పిల్లను పాలిచ్చి దాన్ని పెంచుతూ ఉంటాడు అనమాట. మరణించే సమయం అంటే యజ్ఞయాగాదులు చేసేటప్పుడు జపం చేసేటప్పుడు కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపం చేసినా కూడా ఒక పక్క చూస్తుంటాడు, లేదా ఎక్కడ పోయింది, ఏమైనా సింహం పులి వచ్చిందా, నా జింక పిల్లని ఏం చేస్తుందని చూస్తుంటాడు అనమాట. అట్లనే మరణం సమయంలో కూడా అదే భావన వస్తుంది అనమాట. చక్కగా జింక జ్ఞాపం వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ జన్మలో జింక పుడతాడు ఆయన. ఎవరు? జడభరతుడు. భరత మహారాజుగా ఉండే ఆయన నెక్స్ట్ జన్మలో చిన్న ఏదో తప్పిదం చేస్తున్నందుకు జడభరతుడుగా మారుతాడు. అంటే అదే భరత మహారాజుగా భారతదేశం చక్రవర్తిగా ఉండి అవన్నీ వదిలేసి కొడుకు పట్టాభిషేకం చేసి తను అరణ్యంలో పోయి గొప్ప భక్తుడు ఆయన. ఎంత నిష్టలో చేస్తాడంటే గనక అంత మరి ఘోరమైన నిష్టలో చేస్తాడనమాట. ఏ విధంగా ఎక్కడ తగ్గకుండా చాలా జపతపములలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటాడు. కానీ ఒక జంగ పిల్ల విషయంలో మాత్రం ఏమవుతాడు? నెక్స్ట్ జన్మలో జింక తీసుకుంటాడు. జింక తీసుకున్నాడు. తర్వాత జన్మలో జడభరతుడిగా వస్తాడు అనమాట ఆయన, 3వ జన్మలో. అప్పుడు ఆయన కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి నీకు ఏం కావాలో నేనే ఇస్తానంటాడు. నువ్వు చచ్చేటప్పుడు ఏమనుకుంటావు? గోలోకం కావాలంటా, రైట్, వచ్చేసాయి గోలోకానికి కట్టాలి అంతే. ఇంకా కాబట్టి అంత్యకాలంలో ఏమని చెప్పాలా మనము? కృష్ణ అని చెప్పాలన్నమాట. చెప్తామా మనము? చెప్పలేదు. అందుకే ప్రభుపాద వాళ్ళు మరి ఇస్కాన్ ఏర్పాటు చేసేసి మరి ఇక్కడ మనకు శిక్షాగృహులు ఏర్పాటు చేసేసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పి జపం చేయను ఆయన చెప్తారు. ఎందుకు చెప్తారంటే కనుక చచ్చే కాలంలో మనం కృష్ణ అని చెప్పి నువ్వు ఎట్లా చెప్పలేవు కదా, ఇప్పుడే కనీసం జపాలు చేస్తూ ఉంటే కనుక కృష్ణుడు నిన్ను ఏం చేస్తాడు? నువ్వు కృష్ణ భక్తుడు అవుతావు కదా, ఆయన ఏం చేస్తాడు? నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ అంట అనమాట. ఎప్పుడు? ఆ మరణ సమయంలో వచ్చేసి హరే కృష్ణ చెప్పకపోయినా కూడా తన ధామానికి తీసుకుపోతాడు అనమాట. ఎందుకంటే ముందు చేస్తుంటాం కాబట్టి అందుకే చేయాలి చెప్పేది అనమాట. గురువు చెప్పేది, శిక్షా గురువు ఎందుకు చెప్తారు? నాయన జపం చేసినావా అని చెప్తావారు లేదా? ఎందుకంటే ఆ జపములో భగవంతుడి నామానికి మరి కృష్ణుడికి భేదము లేదు. ఆ నామమే కృష్ణుడు, కృష్ణుడే ఆ నామం, అంతే. అందుకే చెప్తానమాట. కాబట్టి ఆ విధంగా శీతాకాలము, గ్రీష్మకాలం అంటే వేసవి కాలములో వివిధ రకాల వస్త్రాలు అవసరమగినట్లు బద్ధజీవుల మగు మనకు కోరికలను అనుసరించి దేహములను మార్చుచుందుము. మనమే మార్చాం. రాబోయే జన్మలో మనకు ఏ దేహం కావాలనేది ఎవరు నిర్ణయించేది? కృష్ణుడు కాదు, నీవే. నువ్వు బాగా భక్తి చేస్తే గనక ఎక్కడ పోతావు? గోలోకానికి పోతావు. నువ్వు బాగా దాన ధర్మాలు చేసేసి మరి చెరువులు దొరువులు కట్టించేసి దేవాలయాలు కట్టించేసి అందరికీ ఆ విధంగా పుణ్యకార్యాలు చేసామనుకో స్వర్గలోకంలో దేవతా దేహం వస్తుంది. లేదా పాపం చేసినామనుకో నరకలోకంలో పామయ్యో లేదో తేలయ్యో
లేదా ఏదో సూక్ష్మ క్రిములు అయ్యో క్రిమి కీటకాలు అయిపోయో అంధకార బంధురంలో ఏమి అక్కడే కష్టాలను మనం చూస్తున్నాం. ఇవి అనమాట మనం చేసుకునే దేహాలు ఇవన్నీ. కానీ భగవంతుడు దేహము జ్ఞానపూర్ణము కనుక అది ఆచ్ఛాదనము వంటిది కాదు. మరి భగవంతుడి దేహం ఎటువంటిది అంటే కనుక సచ్చిత్ ఆనంద స్వరూపమైనది. మనలాంటి దేహాలు కాదు. ఆయనకి దేహము ఆయన అవతారాలు తీసుకుంటాం అంతేగాని మనమైతే జన్మలు తీసుకుంటాము. ఆయన 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 చేసే కర్మలు దివ్యమైనవి. మనము చేసే కర్మలు పాపపుణ్య ఫలాలు ఇచ్చేవన్నమాట. కాబట్టి మనకు పాపపుణ్య ఫలాలను బట్టేసి మరి పాపం చేసే అధోలోకాల్లో నా దేహం ఇస్తాడు. మరి పుణ్యం చేసే ఊర్ధ్వలోకాల్లో దేవత కదా ఇది ఊర్ధ్వలోకాలు ఏవైతే ఉన్నాయో మరి సత్యలోకం వరకు బ్రహ్మదేవుడి లోకం వరకు మరి దేహాలు ఇస్తారనమాట. కాబట్టి ఆ విధంగా ఉండి చెప్తున్నాడు. కాబట్టి కృష్ణుని దేహం కూడా మన దేహం వంటిదే అని అనగా అతని దేహం మరియు ఆత్మ భిన్నమైనదనని భావన తప్పు. కాబట్టి భగవంతుడి దేహము సచ్చిదానంద స్వరూపము, ఆయన శాశ్వతుడు. ఆయన దేహం కూడా శాశ్వతమే, మనలాంటిది కాదు. మన దేహం శాశ్వతం కాదు, మనం మాత్రం శాశ్వతం. మనము ఆత్మలు కాబట్టి మనం ఎవరు? మనము ఆత్మలు, మనం ఈ దేహం కాదు కదా. నమః అంటే అదే అర్థం అంట, నేను ఇది కాదని అర్థం. నమః అంటే అర్థమేమి? ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తాం కదా. ఇప్పుడు ఓం నమః అంటాం కదా. నమః అంటే ఏమి? ఇది నేను కాదు, ఇది నేను కాదు, నేను జీవాత్మని, ఈ దేహం నేను కాదని చెప్పడం అనమాట. కాబట్టి ఆ విధంగా మనము చెప్తారు నమః అనే పదానికి. కానీ భగవంతుని దేహము జ్ఞానపూర్ణము కనుక అది ఆచ్ఛాదనము వంటిది కాదు. కృష్ణుని దేహం కూడా మన దేహం వంటిదే అనగా అతని దేహము మరియు ఆత్మ భిన్నమైనది భావన తప్పు. కాబట్టి దేహము మరియు ఆత్మ భిన్నమైనది భావన తప్పు. ఎవరిది? భగవంతుడిది. మనదైతే భిన్నమే, దేహం దేహమే, ఆత్మ ఆత్మనే. కృష్ణుడితో రెండు ఒకటే. ఆయన దేహానికి ఆయన పరమాత్ముడికి కదా, ఆయన పరమాత్ముడు కాబట్టి ఆయన ఆత్మకు ఆయన దేహానికి వ్యత్యాసం ఉందంటే లేదు, మనకైతే ఉంది. ఆయనది సచ్చిదానంద స్వరూపం, ఆయనది. ఆయన నిత్యము ఉండేది, ఆయనది సత్తు సత్యమైనది, చిత్తు జ్ఞానపూర్ణమైనది. తర్వాత ఆనందం. అంటే ఆనందం అంటే ఎవరు? కృష్ణుడు. ఆనందం అంటే ఎవరు? కృష్ణుడే. కృష్ణుడే ఆనందం అంతే. ఆయన కంటే ఆనందం ఇచ్చేవారు ఎవరు లేరు, ఆయనే ఆనంద నిధి. కాబట్టి ఆనందం ఎవరి దగ్గర ఉందంటే కృష్ణుడి దగ్గర ఉంది. మిగతా వాళ్ళ దగ్గర ఉంది కానీ కొద్దిగా ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది తొందరగా అయిపోతుంది, తరిగిపోతుంది, మళ్ళీ దుఃఖం స్టార్ట్ అవుతుంది ఇంక అంతే. అందుకే మనము దేవి దేవతల పూజలు తీసుకుంటే ఆనందం వస్తుంది, కొంత వస్తుంది అంతే, కానీ తర్వాత మళ్ళీ దుఃఖమే. కాబట్టి భౌతికమైన చర్యకు ప్రతిచర్య ఎట్లయితే ఉంటుందో చర్య ప్రతిచర్య ఉందా లేదా? మనం ఏది న్యూటన్ లాస్ట్ చదువుతున్నామా లేదా మనం అంతా కదా? ఎవరు న్యూటన్నా కదండి? ఈసీ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్, ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. ఓకే. సో కాబట్టి ఫిజికల్ సైన్స్లో వస్తుంది అంతా, అది భౌతిక శాస్త్రంలో వస్తుంది అంతా అది. కాబట్టి చూడండి, కృష్ణుని దేహానికి ఆయన ఆత్మకి భేదం ఉందంటే లేదు, మనకైతే ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు భగవానుని విషయమున అట్టి భేదము లేనే లేదు. ఆయన ఆత్మ, ఆయనే పరమాత్మ, ఆయనే పరమాత్మ, ఆయన దేహం శాశ్వతం అంతే. అతని దేహం పూర్ణ జ్ఞానం కలిగినది. కాబట్టి సత్ అంటే సత్యము, చిత్ అంటే పూర్ణ జ్ఞానం కలిగినది. జ్ఞానరాహిత్యము వలననే మనం ఇచ్చట దేహములను పొందుతున్నాము. ఆ జ్ఞానము లేనందుకే మనము చిత్తు కదా, చిత్ అంటే జ్ఞానం. ఆ జ్ఞానం రాహిత్యం ఉన్నందుకే మనము మాయలో పడిపోయి ఇక్కడ ఈ భవబంధాల్లో చిక్కుకొని పోతున్నాం. త్రిగుణాలతోనే గొలుసులతో కట్టివేయబడేసి ఇక్కడే మనము ఈ నాటక రంగంలో వచ్చేసి మనిషి డ్రెస్ చేసుకుంటున్నాము, తర్వాత కోతి డ్రెస్ చేసుకుంటాము, తర్వాత పంది డ్రెస్ చేసుకుంటాము. ఇది జగన్నాటకం, జగన్నాథుడు ఏర్పాటు చేసిన నాటకం ఇది, ఈ భౌతిక జగత్ అనేది. కాబట్టి జాగ్రత్తగా ఆ నాటకాన్ని దక్తి కట్టించండి. మనిషి దేహం ఇచ్చినాడు ఇప్పుడు మనకి, ఈ డ్రెస్ లో బాగా నాటకము బాగా రాణించండి, బాగా జీవించండి. ఎలా జీవించాలా? కృష్ణ భక్తులుగా జీవించినప్పుడే మనము వెరీ గుడ్, నువ్వు పాస్ అయిపోయినావు పో అని చెప్పేసి గోలోకానికి రా అంటాడు. ఇంకంతే. లేకపోతే ఏం చేస్తాడు? నువ్వు సరిగా నాటకం చేయలేదు, మనిషి డ్రెస్ ఇస్తే నువ్వు పంది డ్రెస్ తీసుకో, లేదా కోతి డ్రెస్ తీసుకో, లేదా శివం డ్రెస్ తీసుకో, లేదా జింక డ్రెస్ తీసుకో అంటాడు అన్నమాట. అంతే, ఇంకా ఏం లే. జడభర్తులు ఇచ్చినట్ట జింక దేహం ఇస్తాడు. కాబట్టి శ్రీకృష్ణుడు వాసుదేవుడు జ్ఞానపూర్ణైనందున అతని దేహమునకు ఆత్మకు భేదము లేదు. కాబట్టి జ్ఞానపూర్ణుడైన వారికి మాత్రమే దేహానికి ఆత్మకు భేదం ఉండదు. ఆ జ్ఞానపూర్ణుడు ఎవరంటే కనుక కేవలము దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే, మనం ఎప్పుడు కాదు.
కాబట్టి భౌతిక జగత్తులో దేహాలు తీసుకున్న మనకు అంత అంత సీన్ లేదు మనకి. ఉందే మనకు అంత సీను? మనకు అంత సీన్ లేదండి. కాబట్టి జ్ఞానపరుడైన అతని దేహము ఆత్మకు భేదం లేదు కృష్ణుడికి. కోట్ల కొద్ది సంవత్సరంల కిందట సూర్యునకు తానేది బోధించను శ్రీకృష్ణుడు గుర్తున్నది. ఇక్కడ చెప్తున్నాడు, ప్రభుపాదులు చెప్తున్నాడు. 4వ అధ్యాయం చెప్పాడు కదా, ఏవం వ్యవస్పతే యోగం ప్రోక్తవానహమవ్యయం వ్యవస్వాన్ మనవే ప్రాహ మను విక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పినాడు. కాబట్టి అర్జున, నేను పూర్వము నీకు చెప్పే ఈ భగవద్గీత జ్ఞానాన్ని మొదట నేను సూర్యుడికి నేను ఉపదేశించేశాను. మరి ఆయన ఏం చేశాడంటే మరి మొట్టమొదట మనువు ఉన్నాడు. ఎవరు మన మనువు? ఇప్పుడు చెప్పండి. శాశ్వత మొదటి మనువు స్వయంభూ మనువు. ఇప్పుడు ఉండే మనువు ఎవరు చెప్పండి? వైవస్వత మనువు ఇప్పుడు మనమంట. ఆ వైవస్వత మనువుకి ఏం చేస్తాడంటే సూర్యుడు చెప్పినాడు అనమాట. కృష్ణుడు చెప్పిందే భగవద్గీత చెప్పినాడు. ఆయన ఎవరు చెప్పినాడు? సూర్యవంశం మొదటి రాజు అయిన ఇక్ష్వాక రాజుకు చెప్పినాడు. ఇక్ష్వాక వంశపు రాజుకు చెప్పినాడు. ఇక్ష్వాకుడు చెప్పినాడు అనమాట. ఆ విధంగా రాజులకు భగవద్గీత జ్ఞానం ఇస్తే గనక వాళ్ళు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్టు భక్తితో జీవనం చేసే భక్తులను ఏర్పాటు చేస్తారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క ఎవరు ప్రతినిధులు ఎవరంటే రాజులు. కాబట్టి తన యొక్క రాజ్యంలో ఉండే ప్రజలని వచ్చేసి, కాబట్టి ఎట్లయితే తండ్రి తన కూతురు కొడుకుకు భక్తుడిగా మార్చే విధంగా ఈ రాజులు కూడా తన రాజ్యంలో ఉండే ప్రజలని భక్తిని చేయమని చెప్తారనమాట. అంటే ఏమి? ఏకాదశి ఉపవాసం చేయండి, ఏకాదశి ఉపవాసం చేయండి. తర్వాత మరి ఇది అధిక మాస పురుషోత్తమ మాసాన్ని మరి దీన్ని పాటించండి. రోజు ఏం చేయాలా? అధిక మాసంలో ఏం చేయాలి? రోజు చెప్పుకృష్ణ ఏం చేయాలా? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రం చేయాలా, జపం చేయాలని చెప్పిన. 1వది. 2వది ఏం చేయాలా? భగవద్గీత భాగవతం చదవాలా. 3వది ఏం చేయాలా? దానం చేయాలా. 4వది ఏం చేయాలా? దీపాన్ని ఇవ్వాలా, నెయ్యి దీపాన్ని ఇవ్వాలా. బ్రజే ప్రసిద్ధం ఎవరికి ఇవ్వాలా? ఏ ఫోటోకి ఇవ్వాలా? జగన్నాథుడి ఫోటో పెట్టుకొని బ్రజే ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగనా చదుకుల చౌరం అనేక జన్మాజిత పాప చౌరం చౌరాగ్రగణ్యం పురుషం నమామి అనే చౌరాష్టకాన్ని పాడుతూ జగన్నాథుడి మరి పటానికి మనము భక్తితో గనక ఈ పురుషోత్తమ మాసములో మనము మరి ఆ విధంగా ఈ 4 మరి సేవ చేస్తే గనక ఖచ్చితంగా మనము గోలోక బృందానికి వెళ్ళిపోతాం. హరే కృష్ణ. కాబట్టి ఇక ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? అర్జున, నేనే సూర్యుడికి గీతం చెప్పాను అని చెప్పాను అనమాట. అంటే ఆయన దేహానికి ఆయన ఆత్మకు భేదం ఉందా అంటే లేదు. ఎందుకంటే ఆయనకి అంతా ఆయన దేహము, ఆయన మైండ్. మనమైతే ఏం చేస్తాము? ఈ దేహాన్ని వదిలేస్తాము. ఆత్మ వేరే దేహాన్ని తీసుకుంటుంది. అప్పుడు ఈ దేహంలో ఉండి ఈ మెదడు ఉంది కదా, అంటే ఇప్పుడు మనం ఈ దేహంలో ఉన్నప్పుడు మాత్రమే చేసిన విషయాలు మాత్రమే జ్ఞాపకం ఉంటాయి, అంతే తప్ప వేరొక దేహం తీసుకున్నప్పుడు ఈ మైండ్ మనకు వస్తుంది, అక్కడికి రాదనమాట. జ్ఞాపశక్తి ఉంటుందా? ఉండదు. కానీ భగవంతుడి శాశ్వతమైనది కాబట్టి ఆయన సచ్చిదానంద స్వరూపుడు. ఆయన ఆత్మకే ఆయన దేహానికి తేడా లేదు, మనకైతే ఉంది. కాబట్టి ఆ విధంగా గుర్తుంచుకున్నాడు కాబట్టి చెప్పగలిగినాడు. చెప్తాడు, మరి చెప్తాడు. కృష్ణ, నువ్వు ఎన్ని అర్జున, నువ్వు ఎన్ని జన్మలు ఇస్తావు నేను చెప్తాను. నువ్వు ఏ జన్మలు ఇచ్చినావు, ఏ శరీరాలు తీసుకున్నావు, ఏమేమి చేసినావు అంతా నేను చెప్తాడు. మనం చెప్పగలమా? మనమే మనం చెప్పలేం. కాబట్టి ఆ విధంగా ఆయన భగవానుడు కనుకనే భగవానుడు విజ్ఞాన మాత్రాయ ఏం కృష్ణ బల ఉంది విజ్ఞాన మాత్రాయ పరమానందమూర్తయే. విజ్ఞాన మాత్రాయ పరమానందమూర్తయే. ఆనందం, ఆనందం, సత్ చిత్ ఆనందం. విజ్ఞానం అంటే చిత్ కదా, సత్యం అంటే ఎవరు? భగవానుడు. మనమంతా సత్యమా? మనము కాదు కదా. ఇది భౌతిక జగత్ ఏం సత్యమా అంటే కాదు, అసత్తు ఇది. కాబట్టి ఇక్కడ ఉండే దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారు 33 కోట్ల దేవతలు, వాళ్ళంతా అసత్తులే, మనము కూడా సత్తులే. మరి సత్యం ఎవరంటే ఏమి? భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయన సత్యం. కాబట్టి ఆయన సత్ చిత్తు అంటే ఏమి? ఆ చిత్ అంటే ఏమి? ఇక్కడ పరిపూర్ణ జ్ఞానం. ఇక్కడ చెప్పినాడు, ఏం చెప్పినాడు? విజ్ఞాన మాత్రాయ అంటే విజ్ఞానం అంటే పరిపూర్ణం. అంటే
ఆ జ్ఞానాన్ని వినయముతో వినయించినప్పుడు విజ్ఞానం అవుతుంది అనమాట. మంచి పనులకు ఉపయోగించాలి వినయంతో. నేను చెప్పినట్టు చేయాలి, ఈ విజ్ఞానాన్ని బాంబు వేసి తయారు చేయి, అణుబాంబు తయారు చేసి వేసేసేయి ఇక్కడ అని చెప్తే కనుక ఏమవుతుంది, అది రాక్షసం అన్నమాట, విలన్ అయిపోతాడు. అక్కడ హీరో లాగా ఉండాలి ఎప్పుడు మనం. ఎట్లా ఉండాలా? విలన్ లాగా కాకుండా హీరో లాగా ఉండాలా. జ్ఞానాన్ని సక్రమమైన మార్గంలో వినియోగించినప్పుడే అది విజ్ఞానం అవుతుంది. విజ్ఞాన మాత్రాయ అంటే భగవానుడు. అలాగే మా పరమానందమూర్తయే, పరమానందమూర్తి ఏమనంటే ఆనందే, పరమ ఆనందం ఆయన దగ్గరే ఉంటుంది అంతే. ఆనందం కావాలంటే కృష్ణుని పట్టుకోవాలంతే, వేరేని పట్టుకుంటే ఆనందం ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా నేను చెప్పాను కదా, స్వల్పకాలికం, తాత్కాలికము, తత్కాలము అంతే. తత్కాలం నువ్వు ఏదో సుఖం కోసం ఎవరో ఒక 33 కోట్ల దేవి దేవతల్లో ఎవరో ఒక దేవుడిని పూజ చేసినావు అనుకోండి, ఎవరో ఒక దేవుని పూజ చేసినావు అనుకోండి, వాళ్ళు వరాలు ఇస్తారు. అది తాత్కాలికమే. అది అయిపోయినాక మళ్ళీ నీ దుఃఖం నీకు తప్పదు అంతే, నీ కష్టాలు నీకు తప్పవు అంతే. వాళ్ళు ఏమో ఆదుకోలేరు వాళ్ళు వచ్చేసి. కాబట్టి భగవంతుని దేహము పూర్ణ జ్ఞానము కనుక అతడు సదా దివ్యానందము అనుభవించును. నిజమునకు అతడు పరమానంద స్వరూపుడు. ఈ విషయము వేదాంత సూత్రములందు ఆనందమయో అభ్యాసాత్ అని స్థిరీకరించబడినది. కాబట్టి బ్రహ్మసూత్రములలో చెప్పండి కదా, ఆ బ్రహ్మసూత్రములు ఏదైతే ఉన్నాయో వేదముల యొక్క భాష్యానికి సంబంధించిన సూత్రాలు అవి చాలా ప్రశస్తమైనవి. కాబట్టి అక్కడ చెప్పాడు ఆనందమయో అభ్యాసాత్ అని స్థిరీకరించబడింది. కాబట్టి స్వభావరీత్యా భగవానుడు ఆనందమయుడు. కాబట్టి మనం ఆయనకు అంశాలు కాబట్టి మనకు కూడా ఆనందం కావాలని కోరుతాం. మనం కూడా ఎప్పుడు ఆనందం అనుకుంటామని అంటే కష్టాలు కావాలనుకుంటాం మనము? లేదు కదా. కాబట్టి ఆయన యొక్క అంశాలు కాబట్టి, ఆయన పూర్ణుడు కాబట్టి ఆయన ఎప్పుడు ఆనందమయుడుగా ఉంటాడు. మనలా కష్టాలు అనుకుంటాం. ఎప్పుడు చూసినాడు శ్రీకృష్ణుడు ఆ ఆనందం పూర్ణునిగానే గోచరించును. ఎవ్వరును అతనికి దుఃఖమును కలిగించలేరు. కృష్ణుడికి ఎవరైనా దుఃఖం కలిగిస్తారా చెప్పండి? కృష్ణ, కృష్ణుడికి ఎప్పుడైనా ఎవరైనా దుఃఖం కలిగించగలరా చెప్పండి? కలిగించలేరు. కాబట్టి ఎవరును అతనికి దుఃఖం కలిగించలేరు. ఆత్మారాముడు ఆయన ఎవరు? ఆత్మారామాయ. కాబట్టి ఆత్మ సంతుష్టుడై ఉంటాను. అతడు బాహ్యానందమును అన్వేషింప పని లేదు. కృష్ణుడికి అయిపోతుంది మధ్యది, ఇంకో పేర ఉంది. హరే కృష్ణ, మధ్యలో మానిపోయి మానకూడదు. ఏది భాగవతం. కాబట్టి ఆయన ఆత్మారాముడు. ఆయన అంటే ఆనందానికి ఆయనను ఆనందపరచడానికి వేరెవరైనా అవసరమా అంటే అవసరం లేదు, మనకైతే అవసరమే. కాబట్టి ఆ విధంగా ఆత్మారాముడు ఆయన కృష్ణ. ఓకే. శాంతాయ, అతడు చింతారహితుడు. చింత ఉంటుందా? కృష్ణుడికి ఉండదు. మనకు చింత ఉంటుంది కాబట్టి మనకు శాంతి ఉండదు మనకు. కాబట్టి ఆయన శాంతాయ, ఆయన శాంతుడు. మనము అశాంతులు. మనమంతా భౌతిక కోరికలు ఉంటాయి కదా, భౌతిక కోరికలు ఉంటాయి, అట్ట కోరికలు కాదనమాట. కాబట్టి ఆ కోరికలే మనసుకి చింతకి కారణం, దుఃఖానికి కారణం కోరికలే. కోరికలు లేకపోతే కనుక మనం కూడా ఆనందంగా ఉంటాము. కాబట్టి అన్యుల నుండి ఆనందమును కోరువారు సదా చింతా భరితులై ఉందరు. అన్యుల నుండి అమ్మ అన్నం పెట్టాలా, తినాలి, లేదంటే తినకూడదు అంటే కనుక అట్టనే ఉంటుంది. కాబట్టి చింతాభరితులై ఉంటాము. ఎప్పుడు ఏదో కోరి ఉండేటి కారణమున కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు వ్యాకుల చిత్తులై ఉందరు. కర్మిష్ఠులు కానీ, జ్ఞానులు కానీ, యోగులు కానీ ఎప్పుడు ఏదో ఒకటి కోరిక, ఏదో ఒక కారణం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళంతా చింతాగ్రస్తులే ఉంటారని చెప్తారు అన్నమాట. కానీ భక్తునికి ఏదీనూ అవసరం లేదు. ఏది అవసరము లేదు. ఆనందపూర్ణుడకు భగవాను సేవ యందే అతను సంతృష్టి చెందును. కాబట్టి ఆనందపూర్ణమైన భగవంతుని సేవ యందు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆనందం ఉంటుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదులు. హరే కృష్ణ. 7 ఆఫ్ ఇండియా ఎక్కువైపోయింది.